హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూసారా మా ఇద్దరు బాబులు, ఇద్దరిని అయితే ఇలా రెడీ చేశాను అనమాట. అయితే వీళ్ళ ట్యూషన్ టీచరు రమ్మన్నది. ఆమె ఇక్కడ ఆమె కాదు, వేరే ఢిల్లీ ఆమె. అయితే ఏమంటుంది, పూజ చేద్దాము రాండి ఆంటీ అని నన్ను పిల్లల్ని తీసుకెళ్ళింది. అయితే ఇంకా అమ్మాయిని ఎక్కువ వీడియో తీయలేదు, కాకపోతే అమ్మాయి కూడా కనిపిస్తుంది చూడండి. ఇది వాళ్ళ ఇల్లు. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్లో పనిచేసే ఇద్దరు అమ్మాయిలు, ఈ అమ్మాయి, ముగ్గురు కలిసి ఇక్కడ 20,000 అంట రెంట్ ఇక్కడ తీసుకున్నారు. మా ఇంటి కొంచెం దగ్గరలో. కొద్ది రోజులు మా ఇంటి దగ్గరే చెప్పింది ట్యూషను. అయితే ఇప్పుడు వేరే ఆమె 1 year బాబు ఉన్నాడు. అంత చిన్న ఆమె మనకి ఇక్కడ తీసుకురాలేదు కదా వాళ్ళ పిల్లల్ని. అందుకనేసి నేనే మా పిల్లల్ని పంపించి ఈమెతో అక్క ట్యూషన్ చెప్పిస్తున్నా. కాబట్టి వీళ్ళందరూ కలిసి వేరే దగ్గర ట్యూషన్ అయితే వింటున్నారు అనమాట. ఇక్కడ ఆమె పూజ చేసుకుంటుంది. అయితే ఇంతలోపల లేట్ అయిపోయింది. మా చిన్నోడికి అయితే బాగా నిద్ర వచ్చేసింది, వాడు పడుకున్నాడు. పెద్దోడికి అయితే అసలు నిద్ర రాదు. ఇక ఎంతసేపు మేలుకోమన్నా పెద్దోడు రెడీ అనమాట. కాకపోతే వాళ్ళ సైడు 11-12కి చేస్తారంట పూజ. అప్పటిదాకా మేము అమ్మాయిని రెడీ చేశాను అనమాట. పిల్లలకి తినబెట్టుకొని వీళ్ళని రెడీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక అమ్మాయి రెడీ అయ్యి ఇదిగో పూజ అయితే స్టార్ట్ అయింది. ఇంతలోపు మా వారు ఫోన్ చేశారు, ఇంతసేపు అక్కడ తిన్నాం అనేసి. ఇంకా అయితే ఆమె 12కి చేస్తుందని, 12కి పూజ అయిపోతుంది వస్తా అని చెప్పేసిన. ఇక నేను మా పెద్దోడు కలిసి పూజ దగ్గర ఉన్నాము. కానీ మా చిన్నోడైతే నిద్రపోతున్నాడు. సరే అనేసి ఇక ఇదిగో అయితే ఏమన్నది, ఆంటీ నాకు సౌత్ ఇండియన్ లాగా రెడీ అవ్వాలి అన్నది. సరే అని చెప్పేసి నా దగ్గర ఉన్న శారీస్ చూపించాను. వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసి ఇది కట్టండి అన్నది. సరే అని చెప్పేసి శారీ కట్టాను. ఎలా ఉంది అయితే మొత్తం అంటే వాళ్ళ ప్రకారం పూజ చేశారనమాట. చూడండి. అయితే నేను ఇంతవరకు అనుకోలేదు, వెన్న కాదు, నెయ్యిని మళ్ళీ వెన్న చేసిందండి ఈ అమ్మాయి. నెయ్యిలో కొంచెం వాటర్ వేసి చిలికిందనమాట, బ్లెండ్ చేసింది. అయితే అది మళ్ళీ వెన్న అయిపోయింది తెలుసా. నేనైతే ఫుల్ షాక్ అయినా. అది వీడియో తీయలేదు, కాకపోతే ఒకసారి మంచిగా చేయమని చెప్తాను వీడియో కోసం అన్నా. అయితే వెన్న నెయ్యి అవుతుందన్న విషయం తెలుసు, కానీ నెయ్యి మళ్ళీ వెన్నని చేసింది పూజ కోసం. అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళినాము. అయితే ఫ్రూట్స్ ఇంకా అమ్మాయికి కావాల్సిన సామాన్లు ఏదో తీసుకొచ్చింది. అయితే ఏదేదో 3 రకాల ప్రసాదాలు, ఫ్రూట్స్ అయితే పెట్టిందనమాట. ఇక్కడ చూసినారా, మా వాడైతే మంచిగా అమ్మాయితో కలిసి మంచిగా పూజ చేస్తాడు. ఇక నాకు ఇంట్లో టైం కాదు, నాకేమో చేయబుద్ధి వేయలే, అందుకే నేను చేయలేదు. ఇక్కడ మా బాబు ఇదిగో చూడండి, ఈ అమ్మాయి పెద్దోడు కలిసి పూజ అయితే కంప్లీట్ చేస్తున్నారు. కాకపోతే మేము అంత ఇదేం కాదు. నాకు నలుగురు అక్క చెల్లెళ్ళు, మేము మొత్తం 5 మంది అక్క చెల్లెళ్ళం. ఇప్పుడు ఈ అమ్మాయి కాదండి, ఇంతకుముందు ఒక అక్క ఉండేది మా ఇంటి పక్కన. ఆ అక్క అయితే నేను అడగకముందే రాత్రి 10-11కైనా సరే గులాబ్ జామ్ చేసి పెట్టేది. మా చిన్నోడు పుట్టినప్పుడు పెద్దోడిని చూసుకునేది. మా పెద్దోడు పుట్టినప్పుడు అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను హాస్పిటల్లో. అప్పుడైతే నేను ఒక్కదాన్నే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను అనమాట. అసలు నాకు ఎంత ధైర్యం ఎలా ఉందా అన్న విషయమే అంత షాక్ అనమాట ఇప్పుడు తలుచుకుంటే. కానీ ఎక్కడ నేను భయపడలేదు. ఇద్దరం, నేను బాబునే డిశ్చార్జ్ అయ్యి డాక్టర్లు ఏమో ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేశారు. ఇక అయితే ఒక ఆటో అన్నకి పైసలు కొబ్బరికాయ ఇచ్చాను. అయితే అన్న ఏమేమి కావాలో అవి తీసుకొని కొబ్బరికాయ కూడా దిష్టి కూడా ఒక ఆటో అన్న తీశారు. అంటే అన్ని సిచ్యువేషన్లు ఒకేలా ఉంటాయని చెప్పలేము, కానీ మన నోరు మంచిదైతే ఏ ఊరైనా మంచిదవుతుంది అన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే అప్పుడు నేను పిల్లల్ని బాబుని తీసుకొని ఒక్కదాన్ని ఇంటికి వచ్చేసా. నార్మల్గా అయితే మా అమ్మ మా అక్కలు చిన్నప్పుడు చెప్పేదన్నమాట, డెలివరీ అయినా పెద్ద మనిషి అయినా ఒక్కరిని ఉంచేవాళ్ళు కాదు ఇంటి దగ్గరలో. కానీ నా సిచ్యువేషన్ అలాగే ఉంది, ఒక్కదాన్నే ఉన్నా అనమాట.
నేను మా పెద్దోడు పిల్లల్ని పట్టుకొని ఒక్కదాన్నే ఉన్నాను. వచ్చిన సెకండ్ డే మళ్ళీ బాబుకి మొత్తం ఒళ్ళు తుడుచుకోవడం, స్నానం చేపించడం, నేను మంచిగా ఉండడం మొత్తం కూడా అన్నీ నేనే చేసుకున్నా. కుకింగ్ కానీ మా ఇద్దరికి కూడా అన్ని పనుల్లో కానీ నేనే చేసుకున్నా. అప్పుడు మా ఆయన ఆఫీస్ పని మీద వేరే ఊర్లో ఉన్నారు. ఇక అప్పుడు వీలు కాలేదు. ఇక మా పేరెంట్స్ అంటే లేరు. మా సిస్టర్స్ అంటే అప్పుడు నేను మాట్లాడేదాన్ని కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నా. కానీ అప్పుడు మేము మాట్లాడుకోవట్లేదు. అట్లుందన్నమాట. అంతే, మనం ఒకరికి మంచిగా ఉంటే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మనకి మంచి చేస్తారనమాట. వాళ్ళ పేరెంట్స్ అందరికీ వీడియో కాల్లో చూపిస్తుంది. అక్క నాకు శారీ కట్టింది, అక్క నాకు శారీ కట్టిందని వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. ఇది చూసారా, ఇది మా వాడు. చూడండి, ఇంకా పూజ అంతా అయిపోయింది. ప్రసాదం తీసుకొని ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూసారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.